కూడా కాంగ్రెస్ పాలసీ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? నాకు అర్థంగా చెప్పండి. కాంగ్రెస్ ఏమండి మీ సిద్ధాంతం లేని పార్టీలు ఉండవండి. స్టేట్ వైడ్ గా అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఎక్కడ పెట్టుకోలేదు. ఓన్లీ నేషనల్ ఎమర్జీ అయింది ఓన్లీ ఒక అరవింద్ కేజ్రీవాల్ కాదు కదా. ఇప్పుడు ఈవెన్ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పాలసీ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? నాకు అర్థంగా చెప్పండి. కాంగ్రెస్ ఏమండి మీ సిద్ధాంతం లేని పార్టీలు ఉండవండి. ఏది సిద్ధాంతం లేని ఏ సిద్ధాంతం? బీజేపీకి ఏ సిద్ధాంతం ఉంది? ఢిల్లీ జనాన్ని మోసం ఢిల్లీ ప్రజలు మోసం చేశాడు. సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేకపోతే పునాది కింద పునాది లేకుండా ఇల్లు కడతాయి. నాకు అర్థం కాదు. ఢిల్లీ ప్రజలు ఉంటది అంతే. ఓ తుఫానంతో కొట్టుకుపోద్ది. ఢిల్లీ ప్రజలను మోసం కేజ్రీవాల్ కొట్టుకుపోయాడు. ఆపు కొట్టుకుపోయింది. ఏమి కొట్టుకుపోలేదు. బ్రిక్ కట్టాలంటే అయ్యేది కాదు. అది అయిపోయింది ఇంకా చరిత్ర. అందుకని చెప్పాను మీకు. త్వరలో బీజేపీ చెప్పాడంటే అవుద్ది. త్వరలో బీజేపీతో ఒక చరిత్ర అవుతుందండి. ఇక్కడతో ఇది అంతం కాదండి, ఇది ఆరంభం. రఘు గారు ఇది అంతం కాదు, ఆరంభం. గుర్తు పెట్టుకోండి. ఆరంభం అంటే ఎట్లా? నాకు అర్థం కాలేదు.